అసలు ఏం జరుగుతోంది? తను నీ కూతురు కదా? కాదు, నా కూతురు పోలికలతో ఉన్న ఎవరో అనామకురాలు. అదే కదా, ఈ అమ్మాయి నీ కూతురు అయ్యే అవకాశమే లేదు. తను మేం డొనేట్ చేసి రన్ చేస్తున్న శాంతినికేతన్లో టీచర్. అవును, ఇప్పుడా కార్తీక్తో చేతులు కలిపి తనే నా కూతురు పల్లవి అని అందర్నీ నమ్మించాలని అనుకుంటోంది. అలా అందరినీ నమ్మించాల్సిన అవసరం తనకేంటి? ఆస్తి కోసమా? కాదు, ఆస్తి కన్నా 1000 విలువైన నా మనవరాలి కోసం. అత్త, నీ మాటలు సబ్ టైటిల్స్ లేకుండా సౌత్ ఆఫ్రికా సినిమా చూస్తున్నట్టుగా ఉంది. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కాస్త డీటెయిల్డ్గా చెప్తారా? సరే విను. 1 మంత్ బ్యాక్ కార్తీక్కి తన కూతురు బతికే ఉంది అని తెలిసింది. తన కూతురు బ్రతికుందని ఈ మధ్యన తెలియడం ఏంటత్త? పాప పుట్టినప్పుడు వాడు ఊర్లో లేడా? కాదు, నా కూతురు చనిపోతూ ఓ బిడ్డకి జన్మనిచ్చింది. అదే మదన్ జరిగింది. ఈ వచ్చినమ్మాయే పల్లవి అని వీళ్ళు, కాదని నేను. ఏంటత్తా, ఇంత పెద్ద డ్రామా జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? డోంట్ వరీ మదన్, ఈ పార్టీలో దాని ముసుగు తొలగించి దాని నోటి వెంటే నేను పల్లవిని కాదు అని చెప్పించే ప్లాన్ వేశాను. నువ్వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు, అంతా నేను చూసుకుంటాను, సరేనా? రుక్మిణి గారు, కాంచనోలి గారు ఏం ప్లాన్ చేశారో మీకు ఏమైనా తెలిసిందా? ఏమీ తెలీదు. అది సరే కానీ మీరేంటి రుక్మిణి అని పిలుస్తున్నారు? మీ కిందకే చెప్పాను కదా, నేనే పల్లవినని అందరూ నమ్మేంత వరకు నేనే పల్లవిని. సరే సరే. అదేంటి అమ్మగారు, మీరేంటి మీ స్థాయి ఏంటి? మీరా కార్తీక్ ఫ్యామిలీ వస్తుంటే ఎదురు చూడటం ఏంటండి? పిచ్చిదానా, టైం బాగోలేకపోతే వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. మనమెంత? మీకు ఓకే అయితే నాకు ఓకే. స్వీటీ ఇక్కడికొచ్చిందేంటి? ఇప్పుడు ఈ పిల్ల నన్ను అమ్మమ్మ అని పిలిచిందంటే ఇంకేమైనా ఉందా? అసలు ఈ సకలననాలి, ఒక్క ప్లాన్ కూడా సవ్యంగా సాగనివ్వదు. అమ్మా స్వీటీ, ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? టైంకి తింటున్నావా? బానే ఉన్నాను. నువ్వేంటి ఇక్కడ? సరే సరే, బయట నించోబెట్టి మాట్లాడుతున్నాను. ముందు మీరందరూ లోపలికి పదండి. వడ్డాణం, వీళ్ళందరూ మన స్పెషల్ గెస్ట్లు. లోపలికి తీసుకువెళ్ళు. రండి అందరూ, పదండి. అదేంటమ్మా, నువ్వేదో ఈ క్లబ్ యానివర్సరీ పార్టీని వడ్డాణంకి అప్పగించి వెళ్తున్నట్టుగా చెప్తున్నావేంటి? నేనెక్కడికి వెళతాను? ఎక్కడికి వెళ్ళను. రాక రాక స్వీటీ మా ఇంటికి వచ్చింది కదా, ఇల్లంతా ఓసారి తిప్పి చూపిద్దామని. నాకెందుకు చూయించు? ఏ స్వీటీ, తను అలాగే అంటుంది. మీరు లోపలికి వెళ్ళండి. నేను స్వీటీకి ఇల్లంతా చూపించి, ఆ లాను గార్డెను అన్నీ చూపించి లోపలికి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. పదమ్మా స్వీటీ, రా. ఏంటి ఇవిడ స్వీటీ మీద ఎంత ప్రేమ చూపిస్తుంది?
అదే నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది కార్తీక్? మన స్వీటీ చాలా స్వీట్గా మాట్లాడుతుంది కదా, అందుకే ముద్దొచ్చి తీసుకెళ్ళి ఉంటుంది. ఎన్ని రోజులు రాని ముద్దు ఈ రోజు వచ్చిందా? పైగా స్వీటీని దత్త తీసుకుంటామంటే ముందుగా అడ్డు చెప్పింది, అడ్డంగా మారింది ఆవిడే. కార్తీక్, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా చెప్పు? మార్పు సహజం. మరక మంచిదే అన్నట్టు మార్పు కూడా మంచిదే కదా. సరే సరే లోపలికి వెళ్దాం పదండి. రండి రండి సార్. సకల, నేను చెప్పాను కదా కాంచనవల్లి తెలివైంది అని. సర్లే వెళ్దాం పద. అమ్మమ్మ అమ్మమ్మ నాకు ఇల్లంతా తెలుసు కదా, మళ్ళీ చూపిస్తా అంటావేంటి? అది కాదమ్మా, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటావేమోనని అలా అన్నాను. అయినా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అలాగా. ఉమ్, అమ్మమ్మ నీకో విషయం తెలుసా? ఏంటమ్మా? ఇందాక నువ్వు బ్యాడ్ పోలీస్ పక్కన ఒక అమ్మాయిని చూసావా? తనెవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. శాంద్రికేతంలో టీచర్ గా పనిచేస్తుంది. తను ఎంత మంచిదో తెలుసా? చాలా అంటే చాలా చాలా మంచిది. అలాగా? ఇంకో విషయం తెలుసా? తన అచ్చం మా అమ్మలానే ఉంది. తనే మా అమ్మ. అమ్మమ్మ తనే మా అమ్మ అయితే బ్యాడ్ పోలీస్ మా నాన్న. తనే మా నాన్న అయితే బ్యాడ్ పోలీస్ అని కాదు, మై డాడ్ పోలీస్ అని పిలుస్తా. స్వీటీ, నేను చెప్పానా అమ్మాయి మీ అమ్మని? మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది. చనిపోయి చాలా ఏళ్ళైంది. నిన్ను కని నా చేతుల్లో పెట్టి కన్ను మూసింది. అది కాదమ్మా, చనిపోయిన మనుషులు ఎలా తిరిగొస్తారు చెప్పు? అది అసాధ్యం కదా. అయితే మరి మా అమ్మ పోలికలు ఎందుకుంది? అదా, మనుషుల్ని పోలిన మనుషులు ఈ లోకంలో 7గురుంటారమ్మా. ఇక మీదట నువ్వు ఆమెని అమ్మా అని పిలవకూడదు, సరేనా? సరే. కానీ ఇంకో డౌట్ ఉంది. ఏంటది? బ్యాడ్ పోలీస్ వాళ్ళ పాపని వెతుక్కుంటూ వెళ్ళారు కదా, మరి ఇక్కడెందుకున్నారు? ఎందుకంటే ఇది మనం అరేంజ్ చేసిన పార్టీ కాబట్టి. మనకి స్టేట్లో చాలా పెద్ద పేరుంది కదా. కాంచన వల్ల చిన్న పేరేగా. అది కాదమ్మా, చాలా పలుకుబడుంది కాబట్టి మన పార్టీకి పెద్ద పెద్ద లాయర్లు, లీడర్లు వస్తారు. అలాగే పోలీసులు కూడా వస్తారు. బ్యాడ్ పోలీస్ కూడా పోలీసే కదా, అందుకే వచ్చారన్నమాట. వాళ్ళ గోల మనకెందుకులే గాని, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారమ్మమ్మ. బ్యాడ్ పోలీసు ఏది అడిగితే అది తెచ్చిస్తున్నాడు తెలుసా? నేను కూడా నువ్వు అడిగిందల్లా ఇస్తాను కదా స్వీటీ. నాతో ఉండిపోతావా? నేను బ్యాడ్ పోలీస్ దగ్గరే ఉంటాను. ఎందుకు? ఏమో తెలీదు. బ్యాడ్ పోలీస్ దగ్గర ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. తన వెడిలో తల పెట్టుకుని పడుకుంటుంటే వెంటనే నిద్రపోతాను. బ్యాడ్ పోలీసుని చూస్తుంటే నాన్న ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. తనే మా నాన్న అనిపిస్తుంది. వారం రోజులు నీతోనే ఉన్నాను కదమ్మమ్మ. ఇక మీదట నాన్నతో ఉంటాను. బ్యాడ్ పోలీస్ దగ్గరే ఉంటాను. బాయ్ నానమ్మ. అమ్మ స్వీటీ, స్వీటీ. ఈ స్వీటీ రోజు రోజుకి నాకు దూరం అయిపోతోంది. ఏదో ఒకటి చేసి నా స్వీటీని నాకు దగ్గర చేసుకోవాలి.
గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా ఆహ్వానాన్ని మన్నించి క్లబ్ యానివర్సరీ పార్టీకి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఏర్పాటు చేశాను. అది అందరికీ సర్ప్రైజ్, కానీ పల్లవి అని చెప్పుకునే ఈ పిల్లకు మాత్రం షాక్. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ క్లాసికల్ డాన్సర్, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశ ఖ్యాతిని, కల్చర్ని ప్రపంచమంతటా తెలిసేలా చేస్తూ ఎన్నో దేశాల్లో తన ప్రదర్శనలిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ విరూపాక్ష గారు. Give her a big round of applause. అయితే ఇప్పుడు నేను వచ్చి నా స్టూడెంట్కి కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలా? అసలు తను పల్లవే కాదని సర్టిఫై చేయాలి. అర్థం కాలేదు. ఏం లేదండి, నా కూతురు ఎప్పుడో చనిపోయింది. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. నా కూతురి జ్ఞాపకార్థం నా దగ్గర ఉన్నది నా మనవరాలు మాత్రమే. తనని కూడా నా నుంచి దూరం చేయడానికి ఆ కార్తిక్ పన్నిన కుట్ర ఇది. పల్లవిలాగే ఉన్న ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి తనే పల్లవి అని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరెక్కడికొచ్చి అక్కడున్నది పల్లవి కాదు అని చెప్పాలి. ఓ శిష్యురాలి గురించి గురువుగారికి తెలిసినంతగా ఎవరికి తెలుస్తుంది? వస్తాను కాంచన గారు. మీకోసమో మీ మనవరాలి కోసమో కాదు. పల్లవి నా ప్రియ శిష్యురాలు. నా తర్వాత నా అంతటి నాట్యకారిణి. అలాంటి పల్లవి ప్లేస్లోకి ఎవరో అన్నామకురాలు వచ్చి తన పేరును పాడు చేస్తాను అంటే తనకు విద్య నేర్పిన గురువుగా, తన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగా నేను మౌనంగా ఉండలేను. మీరు నిశ్చింతగా ఉండండి. తను నిజమైన పల్లవో కాదో నేను నిరూపిస్తాను. ఇప్పుడెందుకు విరూపాక్షి గారు వస్తున్నారు? అంటే అత్తయ్య గారు మీరు పల్లవి కాదని ప్రూవ్ చేయడం కోసం గట్టిగానే స్కెచ్ చేసిందనమాట. థ్యాంక్స్ అండి. రండి. పల్లవి శివతాండవ నృత్యంలో గురువునే మించిన శిష్యురాలు. అది అల్పులకు సాధ్యమయ్యే పని కాదు. ఆ అమ్మాయితో నేను నాట్యమాడిస్తాను. తన గుట్టు రట్టు చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. నేను మీ డాన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ. మీరు ఫ్రెండ్ యాక్టివ్ క్లబ్ యానివర్సరీకి రావటం చాలా ఆనందంగా ఉంది మేడం. నాకు కూడా. కాంచనవల్లి నా బెస్ట్ ఫ్రెండ్.
తన కూతురు పల్లవి నా ప్రియ శిష్యురాలు. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే పార్టీకి నేను రాకపోతే ఎలా? మేడం, పార్టీలో మీ డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఒక్క నిమిషం. నాట్య ప్రదర్శన అయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ చెయ్యబోయేది నేను కాదు. నా శిష్యురాలు పల్లవి. మా అత్తయ్య ఏదో ప్లాన్ వేసి ఉంటుందని ఊహించాను, కానీ ఈ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఎలా? ఆహా, ఈ కాంచనవల్లి ఏం ట్విస్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయికి దిమ్మ తిరిగే బొమ్మ కనపడుద్ది ఇప్పుడు. ఈ కాంచన వల్లని తక్కువ అంచనా వేశాను, కానీ పర్వాలేదు, విషయం ఉంది. ఈ ఉచ్చి నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ దెబ్బతో ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని ఇదే డబ్బు కొట్టుకుని చెప్తుంది. పల్లవి ఓ మంచి నాట్యకారిణి అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పల్లవి, ప్లీజ్ కమాన్ టు ద డాస్. రా పల్లవి. రామ్మా. ఏమైంది పల్లవి? ఏం లేదు మేడం. మేడం, ఇప్పుడు ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఎందుకు? అలా అంటావేంటి పల్లవి? మనలాంటి కళాకారులకి ప్రదర్శనలు, ప్రశంసలే కదా ఆభరణాలు. మన కష్టం, మన ప్రతిభ అంతా దీనికోసమే కదా. నీ గురువుని నేను చెప్తున్నాను, డాన్స్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, తను ఇబ్బంది పెట్టకండి. ఇప్పటికెప్పుడు డాన్స్ అంటే రాదా? నాకెందుకు రాదు? అయితే చెయ్యమ్మా, నా దగ్గర నేర్చుకున్నావు కదా. అంటే తనకు కొంచెం హెల్త్. కళ కోసం కానీ మన కోసం కాదు. నువ్వు డాన్స్ చేయి. తప్పదా మేడం? నా కూతురు అయితే ఎందుకు భయం? డాన్స్ చెయ్యి. భయం దేనికి? నాకేం భయం లేదు. ఎక్కడికి? డ్రెస్ చేంజ్ చేసుకోవడానికమ్మా. ఏ, ఈ డ్రెస్తో డాన్స్ చేయలేవా? సరే సరే, వెళ్ళు, త్వరగా వచ్చి. నా డాన్స్ చూడాలని ఎంత ఆరాటము.
ఆ రుక్మిణి ఇంకా రావట్లేదేంటి? ఎలా వస్తుంది సకల? డాన్స్ వేయడం అంటే దోశ వేసినట్టు కాదు కదా, దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఆ రుక్మిణి స్టేజ్ మీదకి రావాలి, అది డాన్స్ చేయలేక తడబడాలి, తన అసలు పల్లవి కాదని బయటపడాలి. అప్పుడు కదా మజా వచ్చేది.